హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. రేపే ఉగాది అండి. ఉగాది అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, మామిడికాయలు, ఆకుపచ్చ రంగు కదా. ఉగాది పచ్చడి అందరికీ తెలుసు కనుక నేను ఈరోజైతే చూపించడం లేదు. ఇక మామిడికాయ పులిహార బ్రౌన్ రైస్తో చేస్తున్నాను. సాధారణంగా రేపటి రోజున చింతపండు, నిమ్మకాయ కన్నా కూడా మామిడికాయ పులిహార చాలామంది చేసుకుంటారు. కాకపోతే నేను బ్రౌన్ రైస్తో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ నేను 3 కాయలు తీసుకున్నాను, కానీ పులుపు సరిపోకపోతే మూడోది యాడ్ చేస్తాను. 2 మామిడికాయలని తొక్కు తీసి వాటిని బాగా తురుముకుంటాను. ఇక బ్రౌన్ రైస్ అయితే నేను చక్కగా వండి పొడి పొడిలాడుతూ పక్కన పెట్టుకున్నాను. బ్రౌన్ రైస్ చాలామందికి కరెక్ట్గా వండడం రాక వండడమే మానేస్తారు. నేను ఆల్రెడీ ఎలా పర్ఫెక్ట్గా వండాలని ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అది మీరు చూడగలరు. మామిడికి తురుము చూడండి, లైట్ గ్రీన్ కలర్లో ఎంత బాగుంది కదా. అన్నం చక్కగా పొడి పొడిగా విడివిడిలాడుతూ వండుకున్నాను. చూడండి, మీరు గరిటెతో తీస్తే అడుగున వాటర్ కానీ ఏమీ లేదు. ఇలా పర్ఫెక్ట్గా వండుకుంటే మనం రైస్ వెరైటీస్ అన్నీ కూడా చక్కగా బ్రౌన్ రైస్తో చేసుకోవచ్చు. ఈ మామిడికాయ పల్ప్ని మనం ఈ వేడన్నంలో వేసేస్తే చక్కగా అది మగ్గిపోతుంది. కొంతమంది పోపులో అంటే పొయ్యి మీద పోపు అంతా అయిపోయాక లాస్ట్లో కూడా యాడ్ చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. దీనికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసిస్తున్నాను. పులుపు మీద ఉప్పు వేసినప్పుడు ఒక రకమైన బ్లూ కలర్లో వచ్చేస్తుంది. సో ఉప్పు వేసేసిన తర్వాత మామిడికాయ తురుము, ఉప్పుని కొంచెం కలిపేయండి. బెల్లం అలవాటు ఉంది, బెల్లం కావాలనుకుంటే ఈ వేడన్నం కింద ఆ బెల్లం ముక్క పెట్టేసి అన్నంతో క్లోజ్ చేస్తే అది కరిగిపోతుంది. ఎందుకంటే మనం చింతపండు రసంతో చేసుకున్నప్పుడు అందులో బెల్లం వేస్తే కరుగుతుంది. సో మామిడికాయ పులిహార కనుక అన్నంలో పెట్టేశాను అనమాట. ఇప్పుడు పోపులోకి మనం ఎప్పుడు వేసుకున్నట్టే మన ఇష్టానుసారంగా పల్లీలు, అవసరమైతే మీకు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కావాలంటే జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు. ఎందుకు వీటికి స్పీడ్గా నేను చెప్పేస్తాను అంటే ఇవి అందరికీ తెలిసినవే. మెయిన్ విషయం ఏంటంటే వేప పువ్వు రేపు పచ్చడికి తెచ్చుకునేటప్పుడు ఎక్కువగా తెచ్చుకోండి. వేప పువ్వుతో ఒక మెడిసిన్ లాంటిది నేను చెప్పాను, అది చాలా యూజ్ఫుల్. అది నా ఫస్ట్ వీడియో అదన్నమాట. అప్పుడు నేను క్లారిటీ మీకు ఉండదు, కానీ ఫస్ట్ వీడియో కదా, నాకు అసలు ఏమీ ఐడియా లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. వేప పువ్వు, వాముతో ఒక ప్రయోగం పెట్టాను, అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. కనుక రేపు ఉగాది కనుక ఎక్కువగా ఈరోజే తెచ్చుకోండి. అందుకే ఈ ముందు రోజు ఈ వీడియోలోనే నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే అది నులి పురుగులు పోవడానికి, డైజెషన్కి, మన కడుపులోని అన్ని రకాల ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది అది. ఇంగు కూడా వేసుకున్న తర్వాత ఈ పోపు అంతా కలిపి నేను అన్నంలో వేసుకొని శుభ్రంగా కలిపి పెట్టేసుకుంటానండి. మిగతా ప్రాసెస్ అంతా మన చింతపండు పులిహార ఎలా చేసుకుంటాం అలాగేనే మామిడికాయ తురుముతోటి, కాకపోతే నేను బ్రౌన్ రైస్తో చూపిస్తున్నాను అనమాట. నేను ఆ వాము, వేప పువ్వుతో చేసి చూపిద్దామని అనుకున్నాను. సెకండ్ టైం కూడా ఒకసారి చూపించడం జరిగింది, మళ్ళీ థర్డ్ టైం ఎందుకని నేను చూపించడం లేదు. సో నేను లింక్స్ పెడతాను, మీరు అవి చూడండి. ముందైతే మాత్రం వేప పువ్వు ఎక్కువగా తెచ్చి పెట్టుకోండి. మొత్తం అన్నంలో వేసేసిన తర్వాత ఈ పోపు అంతా కలిపియాలండి. మామిడికాయ తురుము ఆల్రెడీ బాగా మగ్గిపోయింది, ఆల్రెడీ ఉప్పు వేసాం, బెల్లం కూడా కరిగిపోయింది. కావాలంటే మరి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే వీడియో కోసం చేశాను కనుక ఆయిల్ ఎక్కువగా వాడలేదండి. పండగ రోజు చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటాను. అంతా కలిపాక మీకు చాలా లైట్ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని ఒక అరగంట పక్కన పెట్టేశారనుకోండి, చక్కగా పసుపు పట్టేస్తుంది అనమాట. చాలా పుల్లగా, చాలా టేస్ట్గా ఉంది. యాక్చువల్గా ఉగాది రోజే మేము మామిడికాయ తింటాం, కానీ వీడియో కోసం ముందు రోజే తినాల్సి వచ్చింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుంది కదా. సో బ్రౌన్ రైస్తో పొడి పొడిగా వండుకుంటే మీరు పులిహార, బిర్యానీ అన్ని రకాల వెరైటీస్ కూడా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.